వెల్కమ్ టు గురుటెక్. సో మనం ఈరోజు లైనక్స్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి బూటింగ్ ప్రాసెస్. సో మనకి లైనక్స్లో బూటింగ్ ప్రాసెస్ ఏంటి అనేసి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. సో ఇంక మనము టాపిక్లోకి వచ్చేస్తే మనకి లైనక్స్లో బూటింగ్ ప్రాసెస్ అంటే ఏందనేసి అంటే నార్మల్గా ఇప్పుడు మనము సిస్టమ్ని పవర్ ఆన్ చేస్తాం కదా. సో పవర్ ఆన్ చేసిన తర్వాత మనకు అప్ టు లాగిన్ వరకు తీసుకెళ్తుంది కదా. లాగిన్ వరకు తీసుకెళ్ళేటానికి మనకి సిస్టంలో ఏ ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని మనము బూటింగ్ ప్రాసెస్ అంటాం. ఓకేనా. ఈ ప్రాసెస్ మనకి 6 స్టేజెస్గా డివైడ్ అయి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మనకి 6 స్టేజెస్తో డివైడ్ అయి ఉంటుంది. సో మనము ఒక్కొక్క స్టేజ్ గురించి మొత్తం 6 స్టేజెస్ మనకి చూద్దాము ఈ వీడియోలో. సో మనకి ఇక్కడ స్టేజ్ 1 ఫస్ట్ స్టేజ్ మనకి ఏమంటే పవర్ ఆన్ అవుతుంది కదా. సో పవర్ ఆన్ చేస్తాము. సో పవర్ ఆన్ చేసిన తర్వాత మనకి సిస్టమ్ అనేది బయోస్లోకి ఎంటర్ అవుతుంది. సో మనకి బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్. సో బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. సో మనకు జస్ట్ ఈ బయోస్ గురించి మనం ఒకటి తెలుసుకుందాము. సో ఈ బయోస్ అంటే దాని టైప్ ఏమంటే ఇది ఒక ఫ్రిమ్వేర్ ప్రోగ్రామ్. ఓకేనా. సో ఇదొక ఫ్రిమ్వేర్ ప్రోగ్రాము. దీని పర్పస్ ఏమంటే ఈ బయోస్ పర్పస్ మనకేం చేస్తుందంటే హార్డ్వేర్ని లైక్ మన దాంట్లో ఇప్పుడు ఉండే స్పీకర్స్ని కానీ లైక్ కెమెరాస్ కానీ మదర్ బోర్డ్ కానీ లేకపోతే మన దాంట్లో ఉండే ర్యామ్ని వాటిలంతటినీ స్టార్ట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది బూటింగ్ ప్రాసెస్ అప్పుడు ఈ సిస్టమ్ హార్డ్వేర్ని అంతా ఇనిషియలైజ్ చేస్తుంది. సో ఇనిషియలైజ్ చేసిన కదా తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ బయోస్లో మనకి కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క ప్రాసెస్ని చేస్తుంది. సో దాంట్లో ఫస్ట్ కాంపోనెంట్ మనకి వచ్చేస్తే పోస్ట్. సో మనకి పోస్ట్ అంటే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. సో ఈ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అనేసి ఒక కాంపోనెంట్ ఉంటుంది. సో ఆ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే మనకి సిస్టంలో ఉండే కాంపోనెంట్స్ అంటే లైక్ ర్యామ్ కానీ కీబోర్డ్ కానీ చెక్ చేస్తుంది. ఫస్ట్ ఇది ఏం చేస్తుంది, చెక్స్ సిస్టమ్ కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ర్యామ్, కీబోర్డ్, అలా వీటినంతా చెక్ చేసింది. సో ఇవంతా చెక్ చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత మనకి ఈ పోస్ట్ తర్వాత మనకి సిఎంఓఎస్ అనే కాంపోనెంట్లోకి మన బూటింగ్ ప్రాసెస్లోకి ఎంటర్ అవుతాం. సో ఈ సిఎంఓఎస్ అంటే ఏమంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. సో ఇది సిఎంఓఎస్ ఏం చేస్తుందంటే మనకి, సో ఈ సిఎంఓఎస్ అంటే మనకి ఇది బయోస్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, లైక్ డేట్ కానీ టైం కానీ బూట్ ఆర్డర్ ఏ బూట్లో ఇవ్వాలనేసి వాటినంతా స్టోర్ చేసుకుంటుంది. ఇదేం చేస్తుంది మనకి ఇక్కడ స్టోర్స్ బయోస్ సెట్టింగ్స్ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఈ సిఎంఓఎస్ నుంచి నెక్స్ట్ బయోస్ రోమ్కి ఎంటర్ అవుతుంది బూటింగ్ ప్రాసెస్. బయోస్ రోమ్. సో ఈ బయోస్ రోమ్లో ఏం చేస్తుందంటే లైక్ మనకి ఇది దీంట్లో మనకి రీడ్ ఓన్లీ స్టోరేజ్ అంటే బయోస్ ప్రోగ్రామ్కి మనకి ఏదైతే స్టోరేజ్ కావాలో దాన్ని రీడ్ ఓన్లీగా మౌంట్ చేసుకుంటుంది. సో దీనిలో ఏం స్టోర్ ఉంటుంది, రీడ్ ఓన్లీ స్టోరేజ్ ఫర్ బయోస్ సెట్టింగ్స్. ఓకేనా. సో మనకి ఈ బూటింగ్ ప్రాసెస్ ఖచ్చితంగా తెలియాలి, ఎందుకంటే చాలా కంపెనీ ఇంటర్వ్యూస్లో ఏది లైనక్స్ క్వశ్చన్ అడిగినా బూటింగ్ ప్రాసెస్ ఖచ్చితంగా అడుగుతాడు. సో అందుకనేసి ఇది ఇంపార్టెంట్. సో ఇవైతాయి కదా. సో ఈ మూడింటిని మనం ఒక ఫ్లో చేద్దాం. సో దీంట్లో ఫ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్లో ఫ్లో ఇన్ స్టేజ్ 1. సో ఈ స్టేజ్ 1లో మనకి ఫ్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ మనము పవర్ ఆన్ చేసుకుంటాము. ఆఫ్టర్ పవర్ ఆన్ అయిన వెంటనే మనకేం చేస్తుంది బయోస్ ఏం చేస్తుందంటే బయోస్ పోస్ట్ని పర్ఫామ్ చేస్తుంది. బయోస్ పర్ఫామ్స్
పోస్ట్. సో బయోస్ పర్ఫామ్ పోస్ట్ తర్వాత మనకి ఏమవుతుంది, ఈ పోస్ట్ తర్వాత సిఎంఓఎస్లో ఉండే రీడ్ ఓన్లీ సెట్టింగ్స్, లైక్ ఇక్కడ ఉంటుంది కదా, బయోస్ సెట్టింగ్స్ని రీడ్ ఓన్లీ సెట్టింగ్స్ కాదు, బయోస్ సెట్టింగ్స్ని ఇది రీడ్ చేసుకుంటుంది. ఇది ఏం చేస్తుంది మనకి, రీడ్స్ బయోస్ సెట్టింగ్స్ని రీడ్ చేస్తుంది. సో ఈ రీడ్ చేసుకున్న తర్వాత మనకి బయోస్ రూమ్లోకి ఎంటర్ అయిపోయేసి మనకి దీని స్టోరేజ్ని స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న తర్వాత బూట్ డివైస్ కంటే హ్యాండ్స్ ఓవర్ కంట్రోల్ టు బూట్ డివైస్. ఈ బూట్ డివైస్కి మనకి ఏదైతే బూట్ డివైస్ ఉంటుందో ఆ బూట్ డివైస్కి మనకి కంట్రోల్ని హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఓకేనా, ఇది మనకి ఫస్ట్ స్టేజ్లో జరుగుతుంది. సో ఈ ఫస్ట్ స్టేజ్ జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ సెకండ్ స్టేజ్. సో ఈ సెకండ్ స్టేజ్కి వచ్చేస్తే మనకి సెకండ్ స్టేజ్లో మనకి ఏమవుతుంది, ఎంబీఆర్లోకి లోడ్ అయిపోతుంది. బూటింగ్ అంతా బయోస్ అంతా మనకి ఎంబీఆర్లోకి లోడ్ అవుతుంది. సో ఎంబీఆర్ అంటే మనకి మాస్టర్ బూట్ రికార్డర్. సో మనకి మాస్టర్ బూట్ రికార్డర్లోకి స్టోర్ అవుతుంది. దీని లొకేషన్ ఏమంటే దీనికి లొకేషన్ ఏమంటే 5 అంటే బూటబుల్ డివైస్ ఉంటుంది కదా, మనకు ఉండే బూటబుల్ డివైస్లో ఫస్ట్ 512 బైట్స్, దాంట్లో ఇది ఉంటుంది. ఫస్ట్ 512 బైట్స్ ఆఫ్ బూటబుల్ డివైస్. మన బూటబుల్ డివైస్ ఏదైతే మనం సెట్ చేసుకున్నాం, సో ఇక్కడ బూట్ డివైస్ ఉన్నా అదే, ఇప్పుడు బూట్ డివైస్ మనకి గ్రబ్ అనుకున్నాం. గ్రబ్లో ఫస్ట్ 12 బైట్స్ ఈ ఎంబీఆర్ అనేసి ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ 12 బైట్స్ అంతా 512 బైట్స్ మనకి ఎంబీఆర్ స్టోర్ అవుతుంది. సో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సో ఈ ఎంబీఆర్లో ఏవేవి ఉంటాయంటే చెప్తాను చూడండి. స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ 446 బైట్స్ ఉంటాయి కదా, సో ఈ ఫస్ట్ 446 బైట్స్ మనకి దేనికి అలొకేట్ అయి ఉంటాయంటే ప్రైమరీ బూట్ లోడర్. ఈ ప్రైమరీ బూట్ లోడర్లో ఫస్ట్ 446 ఉంటాయి ప్రైమరీ బూట్ లోడర్కి. నెక్స్ట్ 64 బైట్స్ మనకి పార్టీషన్స్ టేబుల్. ఇప్పుడు మనం ఏమన్నా పార్టీషన్స్ ఉంటాయి కదా సిస్టంలో, వాటికంతా ఇది స్టోర్ అయింటుంది. జస్ట్ టేబుల్ స్ట్రక్చర్ ఒకటి దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ 2 బైట్స్ మనకి బూట్ సిగ్నేచర్. ఏ బూట్తో మనము లాగిన్ అవుతాం దాని యొక్క సిగ్నేచర్, లైక్ ఇక్కడ బూట్ సిగ్నేచర్. సో దీని రోల్ ఏమంటే, మనకి ఎంబీఆర్ రోల్ ఏమంటే, ఇది లైక్ మనకి సిగ్నల్ బోర్డు ఉంటుంది కదా, ఇప్పుడు ఎక్కడైనా మనకి ఏదైనా పర్టికులర్ సిటీకి వెళ్ళాలన్నా సిగ్నల్ బోర్డ్స్ ఉంటాయి కదా, అలా ఇదొక సిగ్నల్. ఇది ఏం చేస్తుందంటే పాయింట్స్ టు గ్రబ్, నువ్వు నెక్స్ట్ గ్రబ్లోకి వెళ్ళాలి అనేసి బూటింగ్కి మనకి ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది. సో పాయింట్స్ టు గ్రబ్. సో ఈ గ్రబ్లోకి పాయింట్అవుట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే, సో నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో మనకి సిస్టమ్ అనేది గ్రబ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ గ్రబ్ అంటే మనకేమంటే గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్. సో మనకి ఏ లైనక్స్లో సిస్టమ్ అయినా గ్రబ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అవుతుంది కదా, సో ఇది ఎక్కడ స్టోర్ ఉంటుంది, ఎంతమంది చెప్పినలా మనము ఫస్ట్ 512 బైట్స్ ఆఫ్ ది బూటబుల్ డివైస్లో 446 బైట్స్ ప్రైమరీ బూట్ లోడర్లో ఉంటుంది అనేసి. సో అదే ఇది స్టోర్డ్ ఇన్ ఎంబీఆర్లో స్టోర్ అవుతుంది. సో ఇది గ్రబ్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే గ్రబ్ లోడ్ చేస్తుంది కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంతా లోడ్ చేస్తుంది. ఇట్ లోడ్స్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. లైక్ ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయంటే మనకి ఇది స్లాష్లో బూట్ అనేసి ఉంటుంది. సో బూట్లో గ్రబ్ 2 అనేసి ఉంటుంది. గ్రబ్ 2లో గ్రబ్ డాట్ కాన్ఫ్ అనే ఫైల్లో మనకి స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా, ఈ మామూలుగా ఇదంతా మనకి ఓఎస్ సెలక్షన్ మెనూలోనే ఉంటుంది. సో అలా మనకి ఇక్కడ దీంట్లో ఉండే కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అంతా లోడ్ చేసుకుంటుంది. సో ఇది లోడ్ చేసుకున్న తర్వాత దీని యొక్క ఫంక్షన్ ఏమైందంటే, మన యూజర్ ఉంటాడు కదా, యూజర్కి కెర్నల్ చూస్ చేసుకునే దానికి ఇది ఛాన్స్ ఇస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే లెట్స్ యూజర్ టు
చూస్ వాడు ఏ కెర్నల్లోకి లాగిన్ అవ్వాలి, లేకపోతే ఓఎస్ ఏది లోడ్ అవ్వాలి అనేసి. లెట్స్ యూజర్ టు చూస్ కెర్నల్ ఆర్ ఓఎస్ టు లోడ్. ఏదైతే లోడ్ అవ్వాలనుకుంటున్నాడో ఆ లోడ్ చూసుకునేదానికి ఇది ఇస్తుంది. సో నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తుంది, ఇది యూజర్ ఏదైతే కెర్నల్ ఆర్ ఓఎస్ని సెలెక్ట్ చేసుకుంటారో అంటారో వాడికి ఆ కెర్నల్కి పాస్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ passes control to ది సెలెక్టెడ్ కెర్నల్. లైక్ మనకి సెలెక్టెడ్ కెర్నల్ అంటే ఎమర్జెన్సీ మోడ్, నార్మల్ మోడ్ అట్లా ఉంటాయి. సో దాంట్లోకి పాస్ చేస్తుంది. సో ఇలా మనకి స్టేజ్ 3లో గ్రబ్లోకి ఎంటర్ అయ్యి ఇలా చేస్తుంది కదా. నెక్స్ట్ మనకి స్టేజ్ 4కి వద్దాం. స్టేజ్ 4లో మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి సెలెక్టెడ్ కెర్నల్లోకి ఎంటర్ అయిపోయింది ఇది, ఓకేనా. సో సో ఇది మనకి సెలెక్టెడ్ కెర్నల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మామూలుగా మనం ఏంటి అనుకున్నాం, కెర్నల్ అంటే దీని ఏంది, కోర్ ఆఫ్ ది ఓఎస్, హార్ట్ ఆఫ్ ది ఓఎస్ అని అంటాం, కోర్ ఆఫ్ ఓఎస్ అని అంటాము. ఇది హార్డ్వేర్ని అంతా మేనేజ్ చేసింది. సో మేనేజెస్ హార్డ్వేర్ అండ్ డ్రైవ్స్ని ఇది మేనేజ్ చేస్తుంది. సో ఇది కెర్నల్లోకి ఎంటర్ అవుతుందా. కెర్నల్లో మనకి 3 ప్రాసెసెస్ జరుగుతాయి. సో ప్రాసెసెస్ ఏమేవంటే, సో ఫస్ట్ మనకి కెర్నల్లో ఏ ప్రాసెస్ జరుగుతుందంటే ఫస్ట్ ఇనిట్ ఆర్డి. సో ఇనిట్ ఆర్డి అండ్ ఇనిట్ ఆర్డి అయినా ఇనిట్ ర్యామ్ ఎఫ్ఎస్ అయినా జరుగుతుంది. సో ఇనిట్ ర్యామ్ ఎఫ్ఎస్. సో దీని పర్పస్ ఏమంటే లైక్ ఇదేం చేస్తుందంటే ఫైల్ సిస్టమ్స్ని అంటే మౌంట్ చేసుకునేదానికి హెల్ప్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మన ఇదొక ఫైల్ సిస్టమ్ లాగా ఇది యాక్ట్ చేస్తుంది. సో ఈ యాక్ట్ చేసినందువల్ల ఏమి హెల్ప్ఫుల్ అంటే రియల్ రూట్ ఫైల్ సిస్టమ్ ఉంది కదా, మనకు నార్మల్గా సిస్టంలో ఉంటుంది కదా రూట్ ఫైల్ సిస్టమ్, దాన్ని మౌంట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటాం, దీని రూల్ ఏంది, టెంపరరీ ఫైల్ సిస్టమ్ టు హెల్ప్ మౌంట్ రియల్ రూట్ ఫైల్ సిస్టమ్. సో మనకి ఇది అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఏం చేస్తుంది, ఒక ఫైల్ సిస్టమ్ని ఇది ఒకటి క్రియేట్ చేసుకొని మౌంట్ చేస్తుంది. అదేంది, టెంపరీ ఫైల్ సిస్టమ్. ఆ టెంపరీ ఫైల్ సిస్టమ్ మనకి ఏం చేస్తుంది, రియల్ రూట్ ఫైల్ సిస్టమ్ అనుకున్నాం మన సిస్టంలో ఉండేది, దాన్ని మౌంట్ చేసుకునేదానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇనిట్ ఆర్ఎంఎస్ అనే ప్రాసెస్. నెక్స్ట్ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది, మౌంట్ అంటే రియల్ రూట్ సిస్టమ్స్ని మౌంట్ చేసుకుంది. మౌంట్స్ రూట్ ఫైల్ సిస్టమ్ని ఇది మౌంట్ చేసుకుంది. ఈ మామూలుగా మనకి దీంట్లో ఏమేమి ఉంటాయి రూట్ ఫైల్ సిస్టమ్స్లో, లైక్ దీని రియల్ రూట్ ఫైల్ సిస్టమ్ అంటే మనకి దానికి ఫుల్ పాత్ ఏంది, dev/mapper. సో మీకు ఇంతకుముందు డిస్క్స్లో వాటిలో చూసినప్పుడు పూర్తి పాత్ తెలిసింది కదా, అదే ఇది. సో RHEL రూట్ ఈ ఫైల్ సిస్టమ్ని ఇది మౌంట్ చేసుకునేస్తుంది. సో మౌంట్ చేసుకున్న తర్వాత ఇదేం చేస్తుంది, లాంచ్ ఇనిట్ లేకపోతే సిస్టమ్ డి. సో ఇనిట్, సో రెండు ఒకటే, ఇనిట్ ఆర్ సిస్టమ్ డిని ఇది లాంచ్ చేస్తుంది. సో లాంచ్ అవుతాయి. లాంచ్ అయిన వెంటనే ఇది దేంట్లోకి ఎంటర్ అవుతుంది, లాంచ్ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ యూజర్ స్పేస్. సో ఫస్ట్ యూజర్ స్పేస్లోకి ఎంటర్ అయిపోతుంది, ఓకేనా. సో మనకి ఇది వచ్చేసి ఏం చేస్తుంది, ఫస్ట్ యూజర్ స్పేస్లోకి ఎంటర్ అవుతుంది. సో ఫస్ట్ యూజర్ స్పేస్లో మనకి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఫస్ట్ యూజర్ స్పేస్ అంటే మనకి ఇనిట్, ఓకేనా. ఇది స్టేజ్ 5 అనుకోండి. స్టేజ్ 5 మనకి ఇనిట్. సో ఇనిట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇనిట్ నార్మల్గా మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ యూజర్ స్పేస్ని లాంచ్ చేస్తాం కదా. సో దాన్నే మనం ఇక్కడ అనుకుంటాం ఇనిషియలైజెస్ ఫస్ట్ యూజర్ స్పేస్. సో ఈ ఫస్ట్ యూజర్ స్పేస్ని ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత దీని టాస్క్స్ ఏమేమి ఉంటాయంటే మామూలుగా రూట్ని యాక్చువల్ ఫైల్ సిస్టమ్గా టర్న్ ఓవర్ చేస్తుంది. స్విచ్ చేసుకునేస్తుంది. నార్మల్గా ఇక్కడ మౌంట్ అయి ఉంటుంది కదా ఇక్కడ. సో ఇక్కడ మౌంట్ అయి ఉండేదాన్ని మనకి రియల్ సిస్టమ్గా స్విచ్ చేసుకునేస్తుంది. సో స్విచ్చెస్
రూట్ టు యాక్చువల్ ఫైల్ సిస్టమ్. సో యాక్చువల్ ఫైల్ సిస్టమ్గా ఇది కన్వర్ట్ చేస్తుంది. సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత లైక్ మనకి సర్వీసెస్ని స్టార్ట్ చేస్తుంది. ఇదే మళ్ళీ ఏం చేస్తుంది, స్టార్ట్స్ ఎసెన్షియల్ సర్వీసెస్. లైక్ మనం నెట్వర్కింగ్ కానీ లాగింగ్ ఇన్ కానీ నెట్వర్కింగ్ లాగిన్స్ ఇవంతా మనకి స్టార్ట్ చేస్తుంది ఎసెన్షియల్ సర్వీసెస్. సో స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే డిస్ప్లేస్ లాగిన్ స్క్రీన్. నార్మల్గా మనము లాగిన్ అయ్యేదానికి స్క్రీన్ ఒకటి వస్తుంది కదా, దాన్ని డిస్ప్లే చేసుకొస్తాం. సో ఇది డిస్ప్లే అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ యూజర్స్కి కొన్ని రన్ లెవెల్స్ కానీ అట్లా ఉంటాయి. సో ఆ రన్ లెవెల్స్లోకి లోడ్ అయిపోతుంది. డిఫాల్ట్గా మనకి ఇప్పుడు నార్మల్ తీసుకుంటే GUI మోడ్లోకి రన్ అయిపోతుంది. సో ఇది ఏం చేస్తుంది, స్టేజ్ 6 హోమ్ స్క్రీన్లోకి ఇది ఎంటర్ అయిపోతుంది. సో హోమ్ స్క్రీన్ అంటే అకార్డింగ్ టు రన్ లెవెల్, మనకి రన్ లెవెల్ ఏది ఉంటుందో ఆ రన్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో హోమ్ స్క్రీన్లోకి పాస్వర్డ్ ఎంటర్ అయిన తర్వాత యూజర్ స్పేస్లోకి ఎంటర్ అయిపోతుంది. యూజర్ స్పేస్లోకి ఎంటర్ అయిపోయేసి మనకి కావాల్సిన నార్మల్గా పవర్ ఆన్ అయిపోతుంది. ఓకేనా. సో మీకు ఈ రన్ లెవెల్స్ గురించి చెప్తాను. సో ఈ రన్ లెవెల్స్ అంటే ఏం చెప్తాను. సో మనకి ఈ లైనక్స్లో రన్ లెవెల్స్ అని ఉంటాయి. సో ఈ రన్ లెవెల్స్ ఏం చేస్తాయంటే స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే రిప్రజెంట్స్ స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ యొక్క స్టేట్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో మనం నార్మల్గా ఈ రన్ లెవెల్స్ తెలుసుకోవాలనుకుంటే కమాండ్ మనకి రన్ లెవెల్ అని ఇస్తే మనకి రన్ లెవెల్స్ ఏవే ఉన్నాయని తెలుస్తుంది. సో దీంట్లో రన్ లెవెల్ 0 అయిందనుకోండి హాల్ట్, అంటే మనకి స్విచ్ ఆఫ్లో ఉన్నట్టు. 1లో ఉంటే రెస్క్యూ మోడ్లో ఉన్నట్టు. సో ఈ రెస్క్యూ మోడ్ మనం ఆల్రెడీ తెలుసుకున్న ఎమర్జెన్సీ మోడ్ అయినా రెస్క్యూ మోడ్ అయినా రెండు ఒకటే. మళ్ళీ 3 ఉంటుంది. 3 అంటే లైక్ మనము మల్టీ యూజరా, లేకపోతే కమాండ్ మోడ్లోనే ఉండాలా, లేకపోతే GUIలో ఉండాలా అనేసి తెలుస్తుంది. లైక్ GUI అంటే గ్రాఫికల్ UI, సో వాటిలో ఉండాలనేసి ఈ రన్ లెవెల్ 3 అనేది డిసైడ్ చేస్తుంది. సో 5 అనేది ఏం చేస్తుంది, సో ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో దాంట్లోకి లాగిన్ అయ్యేటట్టు ఇది చేస్తుంది. సో ఇక్కడ నేను ప్రస్తుతానికి GUI అని పెట్టాను. సో 6 వచ్చేసి మనకి సిస్టమ్ రీబూట్లో ఉన్నది అనేసి తెలిసేదానికి చేస్తుంది. సో ఇలా మనము రన్ లెవెల్స్ అని ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి బూటింగ్ ప్రాసెస్. సో మీకు ఇది కరెక్ట్గా అర్థమైంది అనుకుంటాను. జస్ట్ మనం మామూలుగా చెప్పుకుందాం. సో దీంట్లో మనకి ఏమవుతుంది, ఫస్ట్ స్టేజ్లో పవర్ ఆన్ అవుతుంది. పవర్ ఆన్ అయిన తర్వాత బయోస్లోకి ఎంటర్ అవుతుంది. బయోస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మాస్టర్ MBR లోడ్ అవుతుంది. సో MBR లోడ్ అయిన తర్వాత MBR ఏం చేస్తుంది, గ్రబ్కి పాయింట్అవుట్ చేస్తుంది. లైక్ మనకి బూటబుల్ డివైజెస్కి పాయింట్అవుట్ చేస్తుంది. గ్రబ్ పాయింట్అవుట్ చేసిన తర్వాత మనం ఏదైతే కెర్నల్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ కెర్నల్లోకి వెళ్తుంది. సో కెర్నల్లోకి వెళ్ళిన తర్వాత కెర్నల్లో యూనిటార్డ్ అంటే ఫైల్ సిస్టమ్ని మౌంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ యూజర్ స్పేస్కి ఎంటర్ అవుతుంది. సో నెక్స్ట్ 5th స్టేజ్లో ఏమవుతుంది, ఫస్ట్ యూజర్ స్పేస్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ తర్వాత మనకి లాగిన్ స్క్రీన్ వచ్చేస్తుంది. లాగిన్ స్క్రీన్లో మనం లాగిన్ అయిన తర్వాత మన స్టేజ్ 6లో మన హోమ్ స్క్రీన్, మనం ఏదైతే రన్ లెవెల్లో ఉన్నామో ఆ హోమ్ స్క్రీన్ మనకు తెలుస్తుంది. సో రన్ లెవెల్స్ వచ్చేసి మనకి ఇవి ఉంటాయి. సో ఈ రన్ లెవెల్స్ మనకు ఉంటాయి. సో ఇలా మనకి బూటింగ్ ప్రాసెస్ అనేది ఇది లైనక్స్లో. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇది మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. సో మనం నెక్స్ట్ టాపిక్లో ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకుందాం.